హే గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ షిండి. నేనే మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే చాలా చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఈ రోజు ఈశాన్వికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఎర్లీగా లేచి ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ తర్వాత ఈశాన్విని లేపుతున్నాను. ఈశాన్వి నిద్ర లేపడం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అండ్ అప్పుడే నిన్న కాక మొన్న పుట్టినట్లుంది. అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అనిపిస్తుంది. చాలా త్వరగా అయిపోతున్నాయి డేస్. అండ్ ఈశాన్వి కూడా త్వరగా హెడ్ బాత్ చేపించి రెడీ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఈశాన్వి అవుట్ ఫిట్. ఇలాగా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించి పైన ఇలాగా కోట్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. ఇది యాక్చువల్ శారీ అనమాట. ఇదేంటంటే శారీ తోటి ఇలాగా ఈశాన్వికి ఆరుహికి ఇద్దరికి కూడా స్టిచ్ చేయించాము. ఈశాన్వికి ఏమో ఫ్రాక్ లాగా, ఆరుహికి వచ్చేసి లంగా జాకెట్ లాగా కుట్టించాము. అండ్ పైన ఈ కోట్ వచ్చేసి విడిగా బెనారస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాము. ఆరుహికి ఏమో బ్లౌజ్ లాగా, ఈశాన్వికి ఏమో ఇలా కోట్ లాగా ఇలాగ శారీ అంచుకి మ్యాచ్ అయ్యేటట్టుగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాము. చాలా బాగా వచ్చాయి. అండ్ ఇద్దరు అవుట్ఫిట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈశాన్వి కోట్ కి వచ్చేసి ఇలాగా ప్లెయిన్ గా స్టిచ్ చేయించాను అనమాట. ఇంకా ఎంబ్రాయిడరీ కానీ లేస్ కానీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే ప్లెయిన్ గా ఉంటేనే మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని, వేరే కలర్ టాప్స్ మీదకి అలా వేసుకోవచ్చు అని ప్లెయిన్ గా స్టిచ్ చేయించాను. అండ్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నా శారీ. ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట. ఇది నా పెళ్ళప్పుడు తలంబ్రాల చీర ఉంటుంది కదా, దానికోసం అని తీసుకున్నాను. అండ్ నా పెళ్ళప్పుడు కట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ కి వచ్చేసి ఇలాగ మగ్గం వర్క్ చేయించాము. అండ్ హ్యాంగింగ్ వచ్చేసి ఇలా వస్తాయి. ఈ శారీ వచ్చేసి నేను కామధేను సిల్క్ తో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్స్ లో కూడా చెప్పాను చాలా సార్లు. నా వెడ్డింగ్ శారీస్ అన్ని కూడా నేను కామధేను సిల్క్స్ లోనే తీసుకున్నాను. బీసెన్ రోడ్ లో ఉంటుంది కదా అది. ఇక నేనైతే చాలా సింపుల్ గా రెడీ అయ్యి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఆ రోజు మా వారికి ఆఫీస్ ఉంది. ఆఫీస్ కి లేట్ అవుతుందని ఇంకా అన్ని త్వరగా ఫినిష్ చేసేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈశాన్వికి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చింది. ఇంకా జనవరిలో వసంత పంచమి రోజు చేపిద్దాం అనుకున్నాం అక్షరాభ్యాసం. కానీ అప్పుడు మూడాలు అయ్యి ఉన్నాయి అన్నారు. కానీ ఆ రోజు చాలా మంది టెంపుల్స్ లో అలాగా చేపించారు. మేమేంటంటే ముందు నుంచి కూడా వర్కింగ్ డే రోజు కాకుండా ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు చేపించుకుందాం అనుకున్నాము. అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా చేపించవచ్చు కదా అని. ఇంకా మా హస్బెండ్ కూడా హాలిడే ఉన్న రోజే పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా సరే అని ఇంకా ఉగాది రోజు అనుకున్నాము. ఆ రోజు పంతులు గారిని అడిగితే ఉగాది రోజు పాడ్యమి రోజు బాగాలేదు, అక్షరాభ్యాసానికి అయితే కనుక చైత్ర శుద్ధ పంచమి సోమవారం రోజు బాగుంది అని చెప్పారనమాట. ఇంకా సరే అని ఇంకా ఆ రోజే చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టెంపుల్లో అనుకున్నాం. టెంపుల్ కంటే లేట్ అయిపోతుందిలే మనం వెళ్ళి వచ్చేసరికి, ఇంకా ఇంట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎర్లీగానే అయిపోతుందిలే అని ఇంకా ఆ రోజే ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ మేము పంతులు గారిని కూడా పిలవలేదు. యాక్చువల్లీ ఏంటంటే గురువు గారితో చేపిస్తే కూడా మంచిది అంటారు కదా, అందుకని ఇలాగ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. టీచర్గా చేసి రిటైర్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళతో చేపించాము. అండ్ ఈ శాన్వి అయితే అసలుకి కొంచెం సేపు బాగానే కోఆపరేట్ చేసింది, కానీ తర్వాత అసలు కోఆపరేట్ చేయలేదు. దానికి వచ్చినట్లు రాసేస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇలాగా తాంబూలంలో బియ్యంలో చేపించా అనమాట. వినాయకుని అలాగే అమ్మవారి ఫొటోస్ అలా పెట్టుకొని. అండ్ ఈశాన్వి కొంచెంసేపు బాగానే ఉంది. దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంది. ఫస్ట్ ఇంట్లోనే పూజ చేసేసుకొని గురువుగారితో చేపించాను అనమాట అక్షరాభ్యాసం. తర్వాత వచ్చేసి నేను తేజ ఇలాగా కూర్చోబెట్టుకొని చేపిస్తున్నాము. అండ్ ఈశాన్వి అయితే తనకి ఆ రోజు నిద్ర లేకపోవడం వల్ల, అంటే ఎర్లీగా లేపేసాం కదా, కొంచెం క్రాంకీగా చేస్తుంది. సరిగా కోఆపరేట్ చేయట్లేదు అనమాట. మొత్తానికి అలా కానిచ్చేసాము అక్షరాభ్యాసము. ఇంకా తర్వాత అందరికి కూడా అక్షంతలు వేశారు. చూసారు కదా బియ్యాన్ని ఎలా పట్టుకొని మొత్తం పడేస్తుందో. ఇంకా తేజకి వచ్చేసి ఆఫీస్కి లేట్ అయిపోతుందని ఇంకా ఆయన వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత నేను స్లేట్ పైన రాపిస్తున్నాను. నాకైతే ఇంకా నమ్మాలనిపించట్లేదు. నిన్న కాక మొన్న పుట్టినట్లే అనిపిస్తుంది. అప్పుడే ఈశాన్వికి అక్షరాభ్యాసం కూడా చేపించేస్తున్నామా అనిపిస్తుంది. డేస్ చాలా త్వరగా అయిపోతున్నాయి. అండ్ ఈశాన్వి కూడా చూస్తుండగానే పెద్దదైపోతుంది.
అండ్ ఇంకా స్కూల్‌కి కూడా వెళ్ళే టైం వస్తుంది. అండ్ నాకైతే చాలా ఎమోషనల్‌గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తనతో ఎక్కువ మాక్సిమం టైమ్ స్పెండ్ చేసేది నేనే. అంటే మా వారేమో ఇంక మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ వస్తారు గదా! సో, ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి తనతో ఎక్కువ టైం నేనే స్పెండ్ చేస్తాననమాట. తనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాని అల్లరి భరించేది అంతా గూడా. ఇంకా తను స్కూల్‌కి వెళ్తుంది అంటే ఇంక నాకు అప్పుడు ఎలా ఉంటదో చెప్పలేను. ఇంకా స్కూల్ ఇంకా జాయిన్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే ప్లే స్కూల్‌లో ఏద్దాం అనుకుంటున్నాము. కొంచెం అలవాటవుతదని. యాక్చువల్లీ తనకి ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే 2 ½ ఇయర్సే. సో, ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత చూడాలి ప్లే స్కూల్ ఏదైనా. తేజ ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనే స్లేట్ పెన్ కూడా రాపిద్దామని ఇలా రాస్తున్నాను. ఓం నమః శివాయ సిద్ధం నమః అని. ఫస్ట్ బిఏలో చేపిచ్చాం గదా! ఇంకా స్లేట్ పెన్ కూడా రాపిద్దామని. తనతోనే రాపిద్దాం అనుకున్నాను. కానీ ఈశాన్వి ఏమో కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా నేనే రాసేసి ఇంకా తనతో ఇలా దిద్దిస్తున్నాననమాట. పర్లేదు ఇప్పుడు కొంచెం తన మూడ్ సెట్ అయింది. చెప్తూ ఉంటే బానే దిద్దుతుంది. ఇషాన్వి ఏంటంటే ఫస్ట్ నుంచి గూడా అల్లరి బాగా చేస్తదనమాట. అంటే ఆహ్, ఒకవేళ తనంతట తాను ఆడుకోవాలన్నా, చేయాలన్నా తనంతట తాను అనుకుంటే చేస్తది గానీ, ఏదైనా లేకపోతే గనక ఒక చోట కుదురుగా ఉండదు. అంటే ఇంకా తను గూడా చిన్న పిల్లే గదా! బాగా అల్లరి చేస్తదనమాట. బట్ నాకు స్కూల్‌కెళ్తే ఎలా ఉంటదా? ఏంటా? ఏదైనా మనం చెప్పేదేమన్నా అసలు తను వింటుందా? లేదా? అనేది నాకొక డౌటుండేది. బట్ ఏంటంటే మొన్న ఉగాది అప్పుడు ఒక షార్ట్ పెట్టాను. ఇషాన్వితో శుక్లాంబరధరం చెప్పిస్తూ. యాక్చువల్లీ అదేంటంటే నేను మామూలుగా దేవుడి దగ్గర స్టార్ట్ చేసే ముందు చెప్తాం గదా! అలా నేను చెప్తుంటే తను నా ఒళ్ళో కూర్చుంటే చెప్తావా? అంటే అలా చెప్తుంది. జస్ట్ అలాగా నేను పూజ చేసుకునేటప్పుడు 1 ఆర్ 2 టైమ్స్ అలా చెప్పానంతే. తర్వాతొచ్చేసి మామూలుగా నాతో క్యాజువల్‌గా ఆడుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు దానంతటా అదే చెప్తుందనమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చింది. జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ చెప్తే బానే గుర్తుపెట్టుకుందే అనిపిచ్చింది. యాక్చువల్లీ పిల్లలకి మెమరీ పవర్ ఎక్కువుంటది. వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారంటారు కదా! నాకప్పుడు అనిపిచ్చింది. మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా విన్నట్టే, పట్టించుకోనట్లే ఉంటారు గానీ, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారని. అండ్ ఈశాన్వి వచ్చేసి వాళ్ళ అక్కకి వాటర్ తాగిస్తుంది. అండ్ ఇద్దరు కూడా ఇలాగా ఇల్లంతా ఇలాగ తిరుగుతూ, ఆడుకుంటూ ఉంటే చాలా సందడిగా అనిపిచ్చింది. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి ఒక కళ ఉంటది. అండ్ ఇదొచ్చేసి ఆరోహి ఔట్‌ఫిట్ అనమాట. ఇలా లంగా జాకెట్ లాగా కుట్టించాము. హ్యాండ్స్‌కొచ్చేసి ఇలాగ స్మాల్ పఫ్ పెట్టించాము. అండ్ తనొచ్చేసి ఇలా రెడీ చేశాము. అండ్ ఈశాన్వి అయితే ఇక్కడ స్టిక్కర్‌లన్నీ తనే పెట్టేసుకుంది. అద్దంలో చూసుకుంటూ ఆడుకుంటుంది. అండ్ అక్షరాభ్యాసం అని మామూలుగా ఏంటంటే ఇలా స్లేట్స్ అని బుక్స్ తెప్పించాను డిస్ట్రిబ్యూట్ చేద్దామని. అండ్ మా సరౌండింగ్స్‌లో ఏంటంటే ఎక్కువ మంది చిన్న పిల్లలు ఎవరు లేరనమాట. డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ నేనొచ్చేసి ఒక 5 కన్నా ఇప్పిద్దామని ఇలా తెప్పించాను. స్లేట్స్, బుక్స్, పెన్సిల్స్ అలాగా ఎరేజర్స్ ఇలా సెట్ లాగా తెప్పించాననమాట. ఇషాన్వితో ఇప్పిద్దామని. అండ్ ఇక్కడ ఇషాన్వి వచ్చేసి వాళ్ళ అక్కతో కూర్చొని ఏదో రాసుకుంటా, ఆడుకుంటా ఉంది. అండ్ ఆరుహి అయితే ఇప్పటి నుంచే ట్రై చేస్తుందనమాట. ఇషాన్వితో రాపిచ్చడం, చేపిచ్చడం అదంతా. కానీ ఏంటంటే ఇషాన్వి అసలు కోఆపరేట్ చేయట్లేదు. తనకి నచ్చినట్లే అది రాసుకుంటా, గీసుకుంటా ఉంది బొమ్మలేసుకుంటా అని. అండ్ ఇక్కడొచ్చేసి ఇషాన్వినే ఆరుహికి టీచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది గదా! యాక్చువల్లీ ఇషాన్వి ఫస్ట్ నుంచి ఆరుహిని చూస్తూ ఉంది కదా! స్కూల్‌కి వెళ్ళడం, రావడం, హోంవర్క్ చేసుకోవడం ఇదంతా కూడా ఇంక తను కూడా తన పక్కన కూర్చొని ఏదో రఫ్ బుక్ తీసుకొని గీసుకుంటా అలా ఉంటది. అమ్మ నేను కూడా స్కూల్‌కెళ్తా అని అలా వెళ్తూ దూరం దాకా వెళ్ళొస్తూ ఉంటదనమాట బ్యాగ్ తగిలించుకొని. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఇషాన్వి క్యూట్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ తన ఫస్ట్ బర్త్‌డే అప్పుడే గిఫ్ట్ వచ్చింది. ఇంకా ఇంట్లో డైరీ కానీ అలా ఏమన్నా కనిపించినప్పుడు ఆ బ్యాగ్‌లో పెట్టుకొని పెన్నులు అయన్నీ నా బ్యాగ్‌లో పెట్టుకుంటదనమాట. ఇది నా బ్యాగు, నా స్కూల్ బ్యాగ్ అని. ఇంకా ఆ పెన్ క్యాప్స్ అన్నీ వేలుకి పెట్టుకొని మమ్మీ ఫింగర్, డ్యాడీ ఫింగర్ అనుకుంటా ఉంది. భలే క్యూట్‌గా అనిపించింది. ఇంక మధ్యాహ్నం లంచ్ అది చేసేసిన తర్వాత పిల్లలు కాసేపు పడుకున్నారు. ఇంక ఈవినింగ్ వచ్చేసి టెంపుల్‌కి వెళ్దామని రెడీ అవుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ మేము అక్షరాభ్యాసం టెంపుల్‌లోనే చేపిద్దాం అనుకున్నాము. ఇంకా మార్నింగ్ టైంలో టైం సరిపోదేమో మా వారికి కూడా ఆఫీస్ ఉంది గదా! లేట్ అయిపోతుందేమో అని ఇంకా గుడిలో కాకుండా ఇంట్లోనే చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ వచ్చేసి మేమంతా కూడా ఫ్యామిలీ మొత్తం టెంపుల్‌కి వెళ్ళాము అమ్మవారి గుడికి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ దుర్గమ్మ ఆశీస్సులు తీసుకొని ఇంటికొచ్చాక ఇంకా తాంబూలం, ఇంకా స్లేట్స్ అయి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఒక 5గురికి ఇప్పించాను ఇషాన్వితోటి. ఇలాగ తాంబూలం
పెన్ను, బుక్కు, పెన్సిల్, ఎరేజర్ ఇలాగా సెట్ లాగా. మొత్తానికి మా ఇషాన్వి అక్షరాభ్యాసం ఇలా జరిగింది. అండ్ చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే గనక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. అండ్ మీరందరూ కూడా మా ఇషాన్వికి మీ బ్లెస్సింగ్స్ అందించండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.